అయ్యి నేను ఎన్ని నా దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికి తల వంచను, అదొక్కటి మడి చెప్తున్నాను. నెవర్. అండి, అందరూ నమస్తే. వెల్కమ్ టు త్రిపుల్ ఫార్మ్స్. నేను మీరు తిరుపతి. ఫ్రెండ్స్, లాస్ట్ 3 to 4 days నుంచి చాలా కాల్స్ వస్తున్నాయండి. అన్న వైరస్ అటాక్ అయింది, కోల్డ్ చనిపోతున్నాయి, మెడిసిన్ ఏమైనా చెప్పండి అని. సో ఈ వీడియో దాని గురించి అండి. అయితే సిమ్టమ్స్ వచ్చేసి తిరిగి కోడి సడన్ గా డల్ అయిపోయి, నోట్లో నుంచి సొంగ, అలాగే కొన్ని చోట్ల బ్లడ్ వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అయ్యి చనిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దీని మీద చిన్న నా ఒపీనియన్ ఏంటంటే, జనరల్ గా ఈ సిచ్యువేషన్ కొత్త ఏం కాదు. మనకి ప్రతి ఇయర్ పండగ టైంలో కంపల్సరీ ఫేస్ చేస్తున్నాం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే 90% దొడ్లు బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించకపోవడం అనమాట. అంటే జనరల్ గా పండగ టైం కాబట్టి మాక్సిమం డిఫరెంట్ పర్సన్స్ మన దొడ్లోకి విజిట్ చేస్తుంటారు. పుంజులకు కానీ వీటికి మన నాకు తెలిసినంత వరకు 90% మంది బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించట్లేదు. ప్రాపర్ గా ఎవరిని శానిటైజ్ చేసేసి ఫామ్ లోకి ఎలో చేయట్లేదు. సో ఇది ఒక రీజన్. మనం ఎంత వ్యాక్సినేషన్ చేసినా కానీ ఒక 10% అనేది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో బయోసెక్యూరిటీ మెజర్స్ కూడా అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బయోసెక్యూరిటీ అంటున్నాడు. అసలు ఏంటో బయోసెక్యూరిటీ అని చాలా మంది డౌట్ రావచ్చు. ఏం లేదండి, పెద్ద ఖర్చు కూడా అవ్వదు. మనము మన ఫామ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో నిరంతరం బ్లీచింగ్, స్టార్టింగ్ ఏరియా మెయిన్ ఎంట్రన్స్ లో బ్లీచింగ్ ఎప్పుడు ఉండేది చూసుకోండి. బ్లీచింగ్ పౌడర్ కొట్టుకోండి. ఎందుకంటే మనం డిఫరెంట్ ప్లేసెస్ వచ్చే వాళ్ళంతా చెప్పులతో వస్తుంటారు కాబట్టి మాక్సిమం అక్కడ చెప్పులు బ్లీచింగ్ కాంటాక్ట్ అవడం వల్ల మాక్సిమం మనకి ఆ వైరస్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఫార్మలిన్ దొరుకుతుంది, మన రొయ్యల చెరువులు మేత కొట్టులో ఇస్తారన్నమాట. 20 లీటర్స్ చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది. ఫార్మలిన్ వాటర్, బకెట్ వాటర్ పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగించండి. అలాగే నిరంతరం మనం బ్యాచెస్, అంటే పిల్లల బ్యాచ్ మార్చినప్పుడు అలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఎప్పుడు బ్లీచింగ్ కొట్టేసి క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇలా మనకి మంత్లీ వన్స్ అయినా కానీ మన ఫామ్ ఏరియా, ఓపెన్ ఏరియా కానీ, మన షెడ్ లోపల కానీ అంతా విర్కానస్ కానీ, విరాసిడ్ కానీ ఇలాంటి మనకి దొరుకుతాయి అనమాట. పెద్ద ఖర్చు కూడా అవ్వదు. మన బోర్డ్స్ తో మన ఇంత ఖర్చు పెట్టి కోల్డ్ కొంటుంటాం కాబట్టి ఇవన్నీ పాటిస్తే మాక్సిమం మనం వైరస్ ఎఫెక్ట్ నుంచి ఎంతో కొంత తప్పించుకోగలుగుతాం అనమాట, ఈ బయోసెక్యూరిటీ మెజర్స్. అలాగే నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఈ లాస్ట్ 3 months నుంచి నాకు తెలిసిన 4-5 దొడ్లలో వైరస్ అటాక్ అయింది. వీళ్ళు ఏదైతే ఫాలో అయ్యి మాక్సిమం వాళ్ళ బర్డ్స్ ని వైరస్ నుంచి కాపాడుకోగలిగారో అది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. నేనేం మెడిసిన్ చదవలేదండి, జస్ట్ నా యొక్క అనుభవంలో ఇవన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బయోసల్ఫా అనమాట. ప్రతి బోర్డుకి, ఎఫెక్ట్ అయిన బోర్డుకి, ఎఫెక్ట్ కాని బోర్డుకి బయోసల్ఫా 1 ml ఇంజెక్షన్ చేయండి. అలాగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఐసోలేషన్ అనమాట. ఎఫెక్ట్ అయిన వాటిని సెపరేట్ చేసేయండి. ఎఫెక్ట్ కాని వాటిని వేరే ప్లేస్ కి, కుదిరితే వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయండి. అలానే వేరే దొడ్లోకి కాదండి, కోల్డ్ లేని ప్లేస్ లో వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయండి అనమాట, ఎఫెక్ట్ కాని వాటిని. అలాగే 1 ml బయోసల్ఫా మార్నింగ్ పూట ఇంజెక్షన్ చేయండి. అలాగే మధ్యాహ్నం పూట మనకి క్లావన్ కంపెనీ వాళ్ళది అమాక్సిలిన్ పొటాషియం క్లావనేట్ ఓరల్ సొల్యూషన్ దొరుకుతుందండి. ప్రతి బోర్డుకి 1 ml తగ్గించండి. అలాగే ఈవినింగ్ డెక్సామెథాజోన్ అనే స్టెరాయిడ్ దొరుకుతుంది. ఇదేంటంటే మన యాంటీబయాటిక్ పర్ఫార్మెన్స్ ని పెంచుద్ది, అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాం అనమాట. సో డెక్సామెథాజోన్ ఈచ్ బోర్డుకి 0.5 ml ఇవ్వండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు వైరస్ ఎఫెక్ట్ అయిందని మీకు డౌట్ వస్తే కంపల్సరీ మేతలు అనేది ఆపేయండి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కోడికి మేత అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఈ వైరస్ తో పాటు ఇండైజేషన్, మేత అరక్కపోవడం కూడా తోడైతే కంపల్సరీ కోడి చచ్చిపోద్ది అనమాట. అందుకని సో కంపల్సరీ అనేది మేతలు అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. మాక్సిమం ఏంటంటే వైరస్ అటాక్ అని మనకి ఎంత టైం ఇవ్వ అనమాట. మాక్సిమం ఆ 1 or 2 days లో మాక్సిమం మనకి జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. సో 3rd day మేతల్లో కూడా గట్టి మేతలు ఇవ్వకుండా ఏదో పెరుగన్నం కానీ, అలాగే లేదా పిండి మేత జస్ట్ లైట్ గా పెట్టండి అనమాట. ఇక మీకు ఆ 3 days లో మీకు ఒక ఐడియా వస్తుంది ఏది ఎఫెక్ట్ అయింది, ఏది ఎఫెక్ట్ కాని. ఎఫెక్ట్ కానిటికి 4th day నుంచి నార్మల్ గా ఒకేసారి గట్టి మేత పెట్టుకోకుండా మెల్లగా ఆ పెరుగన్నం నుంచి పిండి మేత అలా మేత పెంచుకుంటే అవ్వండి. మేతలు పెట్టం కాబట్టి కోడి నీరసించకుండా ఉండటానికి మనము మాక్సిమం త్రూ వాటర్, డ్రింకింగ్ వాటర్ లో మనకి గ్లూకోజ్ కానీ, అలాగే ఓఆర్ఎస్ లిక్విడ్ కానీ, మనకి ఓఆర్ఎస్ పౌడర్స్ దొరుకుతాయి అనమాట. ప్రతి జగ్గులో 1 gram పౌడర్ కానీ, 1 ml లిక్విడ్ కానీ ఇవ్వండి. అలాగే ప్రతి బోర్డుకి ఈవినింగ్ పూట కంపల్సరీ ప్రతి బోర్డుకి 1 ml వయంరాల్ మీరే పర్సనల్ గా తాగించండి అనమాట. వయంరాల్ తాగించండి కంపల్సరీ. ఇది ఫస్ట్ డే ప్రాసెస్.
సెకండ్ డే సేమ్ బయోసల్ఫా, ఇలాగే బయోసల్ఫా 3 డేస్ 1 ml పాటు ఈచ్ పాటు కంపల్సరీ చేయాలి. అలాగే మన ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడతాం కాబట్టి ఈ స్ట్రెస్ నుంచి తగ్గించడానికి సెకండ్ డే మనం లివర్ టానిక్ కూడా ప్రతి బాడీకి 1 ml పర్సనల్‌గా ఓరల్‌గా ఇవ్వండి అనమాట. అలాగే ఈవినింగ్ పూట మనకి న్యూరోకైన్ ప్లస్ అని దొరుకుతది. మనకి న్యూరోకైన్ ప్లస్ దాన్ని ప్రతి బాడీకి 1 ml చేయాలి. అలా మనం 3 డేస్ అంటే మార్నింగ్ పూట బయోసల్ఫా, మధ్యాహ్నం పూట ఈ అమాక్సిలిన్ పొటాషియం క్లామినేట్ ఓరల్ సొల్యూషను. ఆహ్, ఈవినింగ్ పూట వచ్చేసి ఫస్ట్ డే మాత్రం డెక్సామెథాసోన్ చేస్తాం. సెకండ్ డే మాత్రం న్యూరోకైన్ ప్లస్ చేసుకుంటాం అన్నమాట. ఈ స్ట్రెస్ తగ్గించడానికి. ప్లస్ లివర్ టానిక్ సెకండ్ డే, థర్డ్ డే వాడుకుంటాం. ఇలా మాక్సిమం 3-4 డేస్ ప్రతి బాడీకి అంటే అడల్ట్స్‌కి చెప్తున్నానండి 1 ml. పెద్ద కోళ్ళకి 1 ml అనమాట. చిన్నపిల్లలు బిలో 6 మంత్స్ అయితే 0.5 ml చేయాలన్నమాట. ఈ ఈ పద్ధతి పాటిస్తే మాక్సిమం నాకు తెలిసి ఈ నలుగురు, ఐదుగురు నాకు తెలిసిన ఎఫెక్ట్ ఉన్నోళ్ళే మాక్సిమం బర్డ్స్ సేవ్ అయినాయన్నమాట. సో, మీరు ఇదే పద్ధతి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అలాగే హ్మ్. నెక్స్ట్ ఎఫెక్ట్ అయిన బోర్డ్స్‌ని సేమ్ అదే ప్లేస్‌లో ఉంచేసి, ఎఫెక్ట్ కాని బోర్డ్స్ మాత్రం మీకు ఇంపార్టెంట్ ఇది నా దొడ్లో కంపల్సరీ ఉండాలి. దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆటిని సపోజ్ మీ డాబా పైకి గాని, అలా ఈ ఎఫెక్ట్ అయిన ప్లేస్ నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళండి. కంపల్సరీ సేవ్ అవుతాము. అలాగే ఈ ఎఫెక్టెడ్ ప్లేస్‌లో నిరంతరం మనకి బయో బూస్టర్ గాని, వర్కానస్ గాని అలా స్ప్రే చేస్తూనే ఉండాలనమాట. అంటే ఆ వైరస్ అనేది వేరే వాటికి వ్యాపించకుండా కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ చనిపోయిన వాటిని మాత్రం కంపల్సరీగా గుంట తీసి పాతిపెట్టండి. దయచేసి కాలవల్లో గాని, లేదా ఊరు బయట గాని అలా మాత్రం పడేయొద్దు. ఆహ్, ఇది నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇది వాడండి మాక్సిమం రికవర్ అవుతున్నాయి కోళ్ళు. ఫ్రెండ్స్ ఇంకోటేంటంటే జనరల్‌గా మనకొచ్చే కాల్స్‌లో ఎక్కువ మంది యూతే కాల్ చేస్తుంటారు. అన్న మేము ఇలా కొత్తగా ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీ సపోర్ట్ ఇవ్వండి లేదా సజెషన్స్ అడుగుతుంటారు. సో, నా చిన్న సజెషన్ ఏంటంటే మనం ఈ ఫీల్డ్‌లో మనం చాలా యొక్క టైమ్ అండ్ మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. సో, మనం గనక ప్రాపర్ వ్యాక్సినేషన్ అండ్ బయోసెక్యూరిటీ పాటించకపోతే ఒక్కసారి గనక వైరస్ అటాక్ అయితే మనం ఎంతో కష్టపడి మనం మన డబ్బులు పెట్టి, మన టైం పెట్టి, మనం సంపాదించుకున్న బ్రీడ్ గాని, లేదా మీ సొంతగా క్రియేట్ చేసిన బ్రీడ్ గాని, ఒక్కసారి గనక పోతే మనం 3-4 ఇయర్స్ వెనకబడిపోతాం. సో, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ప్రాపర్ వ్యాక్సినేషన్ అండ్ ప్రాపర్ బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించి ఈ ఫీల్డ్‌లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ రవితేల్వార్.